అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్‌కి సంబంధించి వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉన్నారో, వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చదువుతున్నారో సెకండ్ ఇయర్‌కి సంబంధించి ఇంగ్లీష్ సిలబస్ అనేది మారడం జరిగింది. 2027లో మీరు నూతన ప్రశ్నాపత్రాన్ని చూడబోతున్నారు. దానికి సంబంధించి బ్లూ ప్రింట్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్ పేపర్ని మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. అలానే అండ్ ఏవైతే చదవాలో టోటల్ గ్రామర్ టాపిక్స్ కావచ్చు, అండ్ ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో ప్రోజ్ కానివ్వండి, పోయట్రీ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో పొందుపరచబడి ఉన్నాయి. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అండ్ ప్రతిదీ కూడా మీకు గ్రామర్ టాపిక్, స్పెల్లింగ్ ఏ ఫామ్ కావచ్చు, హౌ టు రైట్ ఏ లెటర్ కావచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కావచ్చు, రెజ్యూమే కావచ్చు, మరి ఈమెయిల్ కావచ్చు, ఫామ్ ఫిల్లింగ్ కావచ్చు, అన్నీ కూడా మీకు ఈ మొత్తం టోటల్ వీటిలోనే ఈ ప్లేలిస్ట్లోనే పొందుపరచడం అనేది జరిగింది. దయచేసి గమనించండి. లింక్స్ అనేవి మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఐ కార్డ్స్, ఎండ్ స్క్రీన్స్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు సెకండ్ ఇయర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చదువుతున్నారో వారికి ఇంగ్లీష్ అనేది 50 మార్కులకు ఉంటుందండి. అండ్ సెక్షన్ ఏ ఏదైతే ఉందో సెక్షన్ ఏకి వచ్చేసి 16 మార్కులు, 4 16. ఆ తర్వాత సెక్షన్ బి వచ్చేసి 9 మార్కులు. అలా 25 మార్కులు సెక్షన్ ఏ, సెక్షన్ బి కాగా సెక్షన్ సికి వచ్చేసి మొత్తం 25 మార్కులు ఉంటాయి. 5 4 20, ఒక 5 25 సెక్షన్ ఏ, సెక్షన్ బి 25 కలుపుకుంటే మొత్తం 50 మార్కులు గాను పేపర్ అనేది ఉంటుంది. ఇక సెక్షన్ ఏలో వచ్చేసి 4 ప్రశ్నలు రాయాలి. 4 4 16 మార్కులు ఏమేమి ఉంటాయి. యానోటేషన్స్ అనేవి ప్రోజ్ నుంచి ఇస్తారు, 2 ఇస్తారండి. పోయట్రీ నుంచి యానోటేషన్స్ ఇస్తారు, 2 ఇస్తారు, 1 రాయాలి. అలా రెండిట్లో 1 రాస్తే 4 మార్కులు. అండ్ పోయట్రీలో నుంచి ఇవ్వబడినటువంటి 2 సందర్భ సహిత వ్యాఖ్యల్లో 1 రాసినట్లయితే 4 మార్కులు ఉంటాయి. అట్లానే ఏదైతే ప్రోజ్లు మీరు చదివారో దాని నుంచే క్వశ్చన్స్ ఇస్తారు. ఈసారి 2, 1 రాయాలి, 4 మార్కులు. అలానే పోయట్రీ నుంచి కూడా క్వశ్చన్స్ ఇస్తారు, అందులో కూడా మీరు 1 రాయాలి, 4 మార్కులు. ఇవన్నీ కూడా మీకు పొందుపరచబడి ఉన్నాయి. నోట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరైతే తీసుకోవచ్చు. సో అండి, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఉంటుంది. ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. అది అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే సమాధానాలు మాత్రం అందులోనే ఉండడం అయితే జరుగుతుంది. అలానే నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది? నాన్ వెర్బల్ ఇన్ఫర్మేషన్ అంటే అదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఒక పిక్చర్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ పిక్చర్ని ఏం చేస్తారంటే ప్రశ్నలు అడుగుతారు. అందులో 4 ప్రశ్నలు అడుగుతారు, 4 మార్కులు అనేవి ఉంటాయి. ఆ తర్వాత సెక్షన్ సికి వచ్చినట్లయితే కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి లెటర్ రైటింగ్, ఇందులోనే ఈమెయిల్ రైటింగ్ ప్రస్తావన కూడా ఉంటుంది. 2 ఇస్తారు, ఇందులో 1 రాయాల్సి ఉంటుంది. 1 లెటరు, 1 ఈమెయిల్ ఇవ్వచ్చు, లేదా 2 లెటర్లు అనేవి ఇవ్వడం అనేది జరగవచ్చు. అందులో 1 రాయాలి, 4 మార్కులు. తర్వాత రెజ్యూమే, మనం ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు ఉపయోగించేటటువంటి పత్రం అన్నమాట ఇది, రెజ్యూమే రాయడం. అట్లానే కాన్వర్జేషన్ ప్రాక్టీస్. ఈ కాన్వర్జేషన్ ప్రాక్టీస్ ఏంటంటే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, అది కూడా 2 ఇవ్వడం జరుగుతుంది. 1 రాయాలి, 4 మార్కులు. నోట్ మేకింగ్ అంటే ఒక ప్యాసేజ్ ఇస్తారని, ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇది అంతటిని కూడా చాలా సింపుల్గా ఏం చేయాలి అంటే నోట్స్ అనేది రాయగలగాలి. అప్పుడు 4 మార్కులు అనేవి ఎలా రాయాలి ఏంటి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. మీకు ఈ చివర్లో మీ ప్లేలిస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేలిస్ట్లో రెజ్యూమే కానివ్వండి, నోట్ మేకింగ్ కానివ్వండి, ఎలా సులభంగా రాయాలో, అండ్ కాన్వర్జేషన్ కానివ్వండి, లెటర్ కానివ్వండి, ఫామ్ ఫిల్లింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిస్కస్ చేయబడి ఉన్నాయి. కాబట్టి చాలా సులభంగా మీరైతే నేర్చుకోవచ్చు. నోట్ మేకింగ్ ఆ విధంగా. ఫామ్ ఫిల్లింగ్, బ్యాంక్లో ఉండేటటువంటి డిపాజిట్ ఫామ్స్, విత్డ్రాల్ ఫామ్స్, ఇవన్నీ డిస్కస్ చేసాం. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అవి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ 5 మార్కులు. ఫామ్ ఫిల్లింగ్ వచ్చేసి 10 ఇస్తారండి. ABCD అనేసి ఇస్తారు.
అండ్ వాటిని మనం అదిగోండి ఈ విధంగా ఉంటుందన్నమాట. ఏబిసిడి వీటిని ఫిల్ చేయాలి. ఎలా రాయాలి అంటే 1 అని రాసి అక్కడ ఏదైతే రాయాలో అది రాయాలి ఎగ్జామ్ పేపర్లో. అంతేగాని ఈ బొమ్మ గీసుకుంటా కూర్చోకూడదు అనమాట. ఇవి వచ్చేసి కింద వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఈ విధంగా టోటల్గా ఏంటంటే మనకు వచ్చేసి ప్రశ్నాపత్రం యొక్క బ్లూ ప్రింట్ అయితే మనం చూడడం జరిగింది. అండ్ సెక్షన్ ఏకి వచ్చేసి మనకు 16 మార్కులు, సెక్షన్ బికి 9 మార్కులు, సెక్షన్ సికి 25 మార్కులు. అలా టోటల్గా వొకేషనల్ ఎవరైతే చదువుతున్నారో ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి సిలబస్ తక్కువే అండ్ మార్కులు కూడా 50 మార్కులకు ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అండ్ టోటల్ అన్ని విషయాలు ఏవైతే ఇక్కడ ఉన్నాయో అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రతిదీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ మొత్తం టోటల్ మీకోసం రూపొందించబడింది. టోటల్ అన్నీ కూడా ప్రతి పాఠ్యాంశం అదిగోండి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ 5 మార్కులు అనమాట. మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నీ కూడా డీల్ చేయడం జరిగింది. అలానే లెటర్స్ కానివ్వండి అండ్ కాన్వర్జేషన్ కానివ్వండి, నోట్ మేకింగ్ కానివ్వండి, రెజ్యూమే కానివ్వండి అన్నీ కూడా చాలా సులభంగా 4 నిమిషాలు 6 నిమిషాలు అంతే. నోట్ మేకింగ్ 6 నిమిషాలు అంతే, చాలా సులభంగా. ఫామ్ ఫిల్లింగ్ కూడా చాలా చాలా తక్కువ సమయాన్ని 10 నిమిషాలు ఓకేనా. తర్వాత 12 నిమిషాలు అలా చాలా సింపుల్గా తక్కువ టైంలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్, వన్స్ అపాన్ ఏ టైమ్, ఐ యామ్ సారీ, అలానే హిరోషిమా చైల్డ్ ఏవైతే ఉన్నాయో ఆ పాఠ్యాంశాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక ప్రశ్నాపత్ర విషయానికి వచ్చేస్తే మనం చూసినట్లయితే 3 గంటల సమయం ఇవ్వబడుతుంది అండ్ 50 మార్కులకి. ఇక్కడ ముందు మనం చెప్తున్నట్టు యానోటేషన్స్ అనమాట. 75 పదాల్లో రాయాల్సి ఉంటుంది. ఇందులో ఏంటంటే మనం ఏమేమి రాయాల్సి ఉంటుందంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది లెసన్, అసలు దేంట్లో నుంచి తీసుకోబడింది ఆ యానోటేషన్ అనేది రాయాలి. ఎవరు రచించారు అనేది రాయాలి ఆధార్, దీనికే 2 మార్కులు. ఆ తర్వాత సందర్భం రాసినందుకు అండ్ అప్రిషియేషన్ కంక్లూజన్ పార్ట్ ఏదైతే రాసినందుకు 2 మార్కులు. ఈ విధంగా సమ్ ఇండియన్ ఇంగ్లీష్ క్రియేటెడ్ బై అవర్ మీడియా 8- అండ్ హిస్టరీ షీటర్. ఇది వచ్చేసి మనకు వచ్చేసి కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్ అనే దాని నుంచి తీసుకోబడింది. అండ్ సింపుల్గా మనం ఏంటంటే ఎవరు రాశారు, శశి థరూర్, అక్కడే 2 మార్కులు వచ్చేసినట్టు. ఫర్గివ్నెస్ ఇన్ అదర్ వర్డ్స్ ఈజ్ అ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇది కూడా యానోటేషనే, సందర్భ సహిత వ్యాఖ్య. అండ్ ఫస్ట్ ఇంట్రడక్షన్ రాస్తాం. తర్వాత వచ్చేసి మనం ఈ ఇంట్రడక్షన్లోనే ఏ లెసను ఎవరు రాశారు అనేది చెప్పడం జరుగుతుంది. కాంటెక్స్ట్ రాస్తాం, ఎక్స్ప్లెనేషన్ రాస్తాం, చివరిలో అప్రిషియేషన్ ఆర్ కంక్లూజన్ అనేది ప్రజెంట్ చేస్తాం. ఆ తర్వాత ఫర్గివ్నెస్ ఇన్ అదర్ వర్డ్స్ ఈజ్ అ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఐ యామ్ సారీ, ఓకే, ద 3 హార్డెస్ట్ వర్డ్స్ టు సే బై డెస్మండ్ టూటు. జస్ట్ అది తెలిసినందుకు ఐ యామ్ సారీ ద 3 హార్డెస్ట్ వర్డ్స్ టు సే బై డెస్మండ్ టూటు అని తెలిసినందుకు 2 మార్కులు అనేవి వస్తాయి అన్నమాట. తర్వాత వన్స్ అపాన్ ఏ టైమ్ సన్, ఇది రెండోది. ఇది వచ్చేసి పోయట్రీలో సేమ్ పోయంని ఐడెంటిఫై చేయాలి, పోయట్ని ఐడెంటిఫై చేయాలి. వన్స్ అపాన్ ఏ టైమ్ సన్ దే యూజ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ లాఫ్ విత్ దేర్ ఐస్. ఇది వచ్చేసి వన్స్ అపాన్ ఏ టైమ్ బై గ్యాబ్రియల్ ఒకారా. ఇది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. టోటల్గా గ్యాబ్రియల్ ఒకారా ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా చర్చించడం జరిగింది. వన్స్ అపాన్ ఏ టైమ్ బై గ్యాబ్రియల్ ఒకారా, దీంట్లో నుంచి ఇచ్చారనమాట. డెత్ కేమ్ అండ్ టర్న్ మై బోన్స్ టు డస్ట్ అండ్ దట్ వాస్ స్కాటర్డ్ బై ద విండ్. ఇది వచ్చేసి హిరోషిమా చైల్డ్ అనేటటువంటి పాఠ్యాంశం మనం చూసినట్లయితే అదిగోండి ఇది రాసింది వచ్చేసి నజీమ్ హిక్మత్. జస్ట్ ఆ 2 విషయాలు తెలిసినందుకు, ఏ పాఠంలోది ఎవరు ఆ పోయట్ అని తెలిసినందుకు మనకు 2 మార్కులు వస్తాయి. అండ్ మిగతా ఇక్కడ ఉన్నదే కొంచెం ఎక్స్ప్లెనేషన్ అండ్ అప్రిషియేషన్ ఆర్ కంక్లూజన్ పార్ట్ రాసినందుకు ఇంకో 2 మార్కులు అయితే రావడం జరుగుతుంది. తర్వాత వై డస్ శశి థరూర్ ఆర్గ్యూడ్ దట్ ఇండియన్ ఇంగ్లీష్ షుడ్ బి సీన్ ఎస్ ఏ లెజిటిమేట్ వెరైటీ ఆఫ్ ఇంగ్లీష్. ఇది శశి థరూర్ పాఠంలోది అండ్ కైండ్లీ అడ్జస్ట్ టు అవర్ ఇంగ్లీష్లోది. ఈ 2 ప్రశ్నల్లో ఒక ప్రశ్న రాయాల్సి ఉంటుంది.
అండ్ దానికి గాను 4 మార్కులు. ఆ తర్వాత పోయట్రీకి సంబంధించి హిరోషిమా చైల్డ్, అలానే ఇది వచ్చేసి గ్యాబ్రియల్ ఒకారా రాసినటువంటి వన్స్ అపాన్ ఏ టైం ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఇచ్చారు. ఇందులో ఒక ప్రశ్న చూస్ చేసుకోవాలి అండ్ ఇందులో ఒక ప్రశ్న చూస్ చేసుకోవాలి, 4 మార్కులు అన్నమాట. అండ్ 3 రోమన్ అంకె 3లో ఒక క్వశ్చన్ రాయాలి, ఇది కానీ ఇది కానీ. అండ్ రోమన్ 4లో ఇది కానీ రాయాలి, 4 మార్కులు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే సెక్షన్ బిలో 5th వచ్చేసి ఇది ప్యాసేజ్ అనమాట, కాంప్రహెన్షన్, రీడింగ్ కాంప్రహెన్షన్. దీనికి సంబంధించి 5 ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. ఇది రీడింగ్ కాంప్రహెన్షన్ జనరల్గా ఏంటంటే డిఫరెంట్ ఇసుకుంటారు, అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి 5 మార్కులకి. వీటి సమాధానాలు మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆ తర్వాత ఇదేంటంటే యాక్చువల్గా నాన్ వెర్బల్ ప్యాసేజ్ అనమాట. ఇది అంటే పదాలు ఉండవు, ఏముండవు, ఇలా బొమ్మలు అలా ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే అర్థం చేసుకొని రాయాలి. 4 ప్రశ్నలు ఇస్తారు, ఇవి 4 రాయాలి అండ్ దానివి 4 మార్కులు. ఆ తర్వాత మనం చూసుకొని చూడండి, ఈమెయిల్ అనేది అడగడం జరిగింది. లెటర్ రైటింగ్లోనే ఈమెయిల్ అనేది ఉంటుంది. ఓకే, ఒక ఈమెయిల్ లెటర్ రైటింగ్లోనే ఈమెయిల్ రైటింగ్ అనేది భాగం టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. యు ఆర్ రాహుల్ కుమార్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విజయవాడ. ఇది లైబ్రేరియన్కి సంబంధించి ఆల్రెడీ మనం వీటిని అయితే డిస్కస్ చేయడం జరిగింది. లెటర్ రైటింగ్లో లైబ్రేరియన్కి మనం ఏదైతే ఆ లెటర్ ఉందో ఆ లెటర్ అనేది మనం అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది ఈమెయిల్కి సంబంధించి. అదిగోండి లైబ్రరీ మెంబర్షిప్, ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నది, ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. అదే మోడల్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని గమనించండి, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత యుఆర్ సురేష్ రెడ్డి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఏబీసీ జూనియర్ విశాఖపట్నం. ఇదేంటంటే హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్కి వాలంటరీకి ఇది కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. అండ్ అదిగోండి ఇది వాలంటరింగ్ ఆపర్చునిటీస్, రైటింగ్ అండ్ ఈమెయిల్ టు ఎన్జిఓ అనేది ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉంది. అదే మనకు మోడల్ పేపర్లో ఇచ్చారు, మోడల్ పేపర్లో రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత రెజ్యూమే, అవి కూడా డిస్కస్ చేసాం, 4 మార్కులు. తర్వాత కాన్వర్జేషన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ లెక్చరర్, ఆ తర్వాత బిట్వీన్ యూ అండ్ యువర్ సిస్టర్ కాన్వర్జేషన్ అనమాట. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ మేక్ నోట్స్, దీన్ని ఎట్లా నోట్ మేకింగ్, ఎట్లా నోట్స్ అనేవి తయారు చేసుకోవాలి, మనం తయారు చేయాలి. ఇంత ఉన్నదాన్ని షార్ట్గా చేసి ప్రజెంట్ చేయాలి. దీనికి గాను 4 మార్కులు, అవి కూడా మనం డిస్కస్ చేసాం. ఇక్కడ టోటల్గా ఫాలో అవ్వచ్చండి. టోటల్గా మీరు ఎవరైతే నేర్చుకోవాలంటున్నారో సింపుల్గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి బ్యాంక్ ఫామ్, చూడండి ఇలా డేటా ఇవ్వడం జరుగుతుంది. డేటా ఇచ్చేసి అదిగోండి ఇట్లా ఇస్తారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 1, 2, 3, అదిగోండి 3 అంటారు. ఇక్కడ మనకి ఏదైతే 3 ఉందో నెంబర్ వేస్తాం, ఎగ్జామ్ పేపర్లో నెంబర్ వేసి ఇక్కడ ఏదైతే రాయాలో అది మనం ఎగ్జామ్లో రాస్తాం, అంతే తప్ప ఇవి గీయం, బొమ్మలు గీయం. అదొక విషయాన్ని గమనించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 1 word సబ్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ 5 మార్కులకి 1 word సబ్స్టిట్యూట్స్ ఉంటాయి. ఈ 1 word సబ్స్టిట్యూట్స్ కూడా అన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. అండ్ టోటల్ 1 word సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అయితే చెప్తున్నాం. అదిగోండి ఇది సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి టెక్స్చువల్గా ఉన్నటువంటి అన్నీ కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇవి మనం తర్వాత నెక్స్ట్ మన వీడియోలో ఆన్సర్స్ ఇవన్నీ మోడల్ పేపర్కి సంబంధించి అన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ సింపుల్గా మీరు ఇవన్నీ కూడా ఈజీగా ఐ కార్డ్స్ వస్తుంటాయి, మీకు సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ వీడియో చూస్తున్నప్పుడు మొబైల్లో వస్తూ ఉంటాయి, వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ ఇప్పుడు 5 సెకండ్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఈ విధంగా వాటి ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాజ్ ఏ రిప్లై. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్ అ లాట్.